ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి సినిమాలో ప్రభాస్ 3-4 దేవుని గెటప్స్ వేయబోతున్నాడా? కల్కి ఒక సినిమాలా కాకుండా 3 పార్టులుగా వస్తుంది అనే దాంట్లో నిజమెంత? నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ ను రూమర్స్ గానే చూడాలా? అందులో రియాలిటీ ఏమైనా ఉందా? కల్కి 2898 AD అత్యంత భారీ బడ్జెట్ తో భారీ స్కేల్ ఉన్న మూవీ. అంతేకాదు భారీ కాస్టింగ్ తో రూపొందుతున్న మూవీ కూడా ఇదే. ప్రభాస్ తో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. దీపికా పదుకునే దిశా పటాని గ్లామర్ ని బ్యాలెన్స్ చేయబోతున్నారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్లుగా మెరుస్తున్నారు. దర్శకుడు నాగశ్విన్, నిర్మాత అశ్విని దత్తులపై ఈ ఫిలిం చాలా ప్రెజర్ ని పెంచుతుంది. కానీ రాజీ పడకుండా నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్కి మూవీని 2 భాగాలుగా తీసుకురాబోతున్నారని టీం నుంచి వినిపించే వార్త. కల్కి గ్లిమ్స్ లోనూ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం దీన్ని 3 భాగాలుగా తీయబోతున్నారట. బడ్జెట్ రికవరీ కోసం మాత్రమే కాదు, కథ డిమాండ్ మేరకు దర్శకుడు నాగశ్విన్ 3 పార్టులుగా విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 3 పార్టులకు సంబంధించిన టైటిల్స్ కూడా లీక్ అయ్యాయి. దీనికి సంబంధించి రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కల్కి 2898 AD ఈ మే 9న విడుదల కాబోతుంది. మిగతా రెండింటికి కల్కి 3102 BC తో పాటు కల్కి 3228 BC గా టైటిల్స్ ని ఫిక్స్ చేశారట. రెండో పార్టీని 2027లోను, మూడో పార్టీని 2029 లేదా 30లో ఉండే అవకాశాలున్నాయి. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కల్కిలో మైథలాజికల్ ఎలిమెంట్స్ ని బాగా జోడిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పాత్రకి పురాణాలతో ముడిపెడుతూ కథ సాగనుంది. ఈ క్రమంలో ప్రభాస్ 3-4 పాత్రల్లో కనిపిస్తారని టాక్. మైథలాజికల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ప్రభాస్ మరోసారి రాముడిగా కనిపించే అవకాశం ఉంది. దీంతో పాటు విష్ణుమూర్తిగా, కృష్ణుడిగా కల్కి అవతారాల్లో దర్శనమిస్తాడని, ఇవి కొన్ని సీన్లుగా అలా వచ్చి వెళ్లిపోతాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది రూమరే అయినప్పటికీ కల్కి పార్ట్ 1 రిలీజ్ తర్వాత నిజం కావచ్చు అనేవారు ఉన్నారు.